మేడిగడ్డ డిజైన్ కేసీఆర్దే, ఆయన చెప్పినట్టుగానే బ్యారేజ్ పనులు చేసినాం అంతే. మరి కంకరాసి కలిపేది ఆయనే, సిమెంట్ కలిపేది ఆయనే, ఇటుకలు పెట్టి గోడ కట్టేది ఆయనే, అస్త్రకారు చేసేది ఆయనే, మొత్తం ఆయనే సర్వం. చివరికి నీళ్లు కొట్టేది కూడా ఆయన, ఎట్లా కొట్టాలని కూడా ఆయన చెప్తాడు. ఆయన చెప్పినట్టుగానే చేసినాం, అందులో మా సొంత నిర్ణయం లేదు. మంత్రి ఉత్తమ్తో రివ్యూలో ఎల్ఎన్టీ వెల్లడి. జ్యుడిషియల్ మరి మీరెందుకే? ఇప్పుడు ఆయన చెప్పినట్టు మీరు వింటే ఆయన అవును అది కాదయ్యా, అది కడితే కూలిపోద్దని చెప్పాలి కదా మీరు. ఒకవేళ కూలిపోతుంది, రేపు భవిష్యత్తులో నా కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది అని అనుకున్నప్పుడు తప్పుకోవాలి మీరు. మేము చేయలేము నాయన ఈ పని అని. అంటే మీరు పనులు దొరికినప్పుడు కమిషన్లు వస్తాయి, అలా లాభపడవచ్చు అని చెప్పి ఏం చెప్పినా చేసిరు కదా. మరి మీరు కూడా బాధ్యులు అవుతారు కదా. ఇంత పెద్ద కంపెనీ ఎవరు చెప్తే ఆ పని చేస్తుందా పైసలు ఇస్తే? జ్యుడిషియల్ విచారణలోనూ చెబుతామన్న సంస్థ ప్రతినిధులు. న్యాయ విచారణకు ప్రభుత్వం ప్లాన్. రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టే ఆలోచన. గులాబీ బాస్కు బిగుస్తున్న ఉచ్చు. మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్కు మేడిగడ్డ ఉచ్చు బిగుస్తున్నది. బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు రావడం, కుంగిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో నిర్మాణ పనులపైన, బ్యారేజీ నాణ్యతపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ను తాము రూపొందించలేదని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎల్ఎన్టీ ప్రతినిధులు పలు కీలక అంశాలు వెల్లడించారట. సో ఇట్లా సారే మొత్తం